ప్రవీణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఇది రాక్సల్ స్టోన్స్లలో కనీసం ఒక 5-6 కలర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ పింక్, ఇక్కడ డార్క్ పింక్, ఇట్లా చాలా రకాల కలర్స్ ఉంటాయి. ఒక 5-6 కలర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి స్టోన్ చూపించి ఇదే కలర్లో పౌడర్ అమ్ముతున్నారు. నేను మీకు ఒక లైవ్ డెమో చూపిస్తాను. స్టోన్ ఉన్న కలర్లో పౌడర్ రాదు. జస్ట్ ఒకసారి చూడండి. స్టోన్ ఉన్న కలర్లో పౌడర్ రాదు, ఇదే కలర్ వస్తుంది. ఓకే, ఇది మేము గ్రైండ్ చేసిన, ఇది మేము ఓన్గా గ్రైండ్ చేసాము. అయితే రాక్ సాల్ట్లో 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఓన్ గ్రైండింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఎవరు సొంతంగా గ్రైండ్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. రెండోది స్టోన్తోని పౌడర్ మ్యాచ్ కావాలి. మూడోది ఇది ఇట్లా గడ్డగడతా ఉంటుంది. ఎందుకంటే ఇది స్టోన్ వచ్చి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ పౌడర్ స్టోన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే గడ్డగడతా ఉంటుంది. నేను మీకు లైవ్గా చూపిస్తాను. ఇది పింక్ ఉంది, పింక్ దంచితే పింక్ రాదు, వైటే వస్తుంది కదా. చూడండి, ఇక్కడ చూడండి, పగిలిన తర్వాత వైటే అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ. అయితే మార్కెట్లో వచ్చే కలర్ది ఒరిజినల్ కాదు. అయితే అది వాళ్ళు ప్రూవ్ చేయాలి. కంపెనీ ఆ కలర్ ఎందుకు ఇస్తున్నారు అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ కలర్ ఎందుకు ఇస్తున్నాను అనేది నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, వైట్లోనే ఉంది, ఆల్మోస్ట్ లిటిల్ బిట్ మైల్డ్గా. అయితే మేమేమంటామంటే మా మాటలు ఏం నమ్మద్దు. మీరు సొంతంగా మీరు రాయి దంచి చూడాలి. రాయి ఎక్కడ దొరుకుతుంది మీకు? ఈ రాయి వచ్చేసి ఇది సింధు ప్రాంతంలో భూమిలోకి నుంచి వస్తుంది మేడం. ఇది భూమి లోపల నుంచి వస్తుంది. మన ఆయుర్వేదిక్ శాస్త్రం చెప్తుందంటే హిమాలయ, సరస్వతి, సింధు ఈ 3 నదుల కలయికతోనే ఈ మైన్స్ ఏర్పడ్డాయని మనకు శాస్త్రం చెప్తుంది. సరే, బ్రిటిష్ వాళ్ళ వర్షన్ అది వేరే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అంటే భూమి అదే సముద్రం నీళ్ళు అలా లేచి అక్కడ పడ్డాయి, మైన్స్ ఏర్పడ్డది అంటారు. అది మాకు తెలియదు. అయితే రాక్ సాల్ట్ మైన్స్ మాత్రం మనకు శాస్త్రం చెప్తున్న ప్రకారంగా 3 నదుల కలయిక, హిమాలయ, సరస్వతి, సింధు. చూడండి, మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు యాక్చువల్గా? ఇది సింధు ప్రాంతంలో ఉంది మేడం. పంజాబ్ అవతల సింధు ప్రాంతం అంటే పాకిస్తాన్లో ఉంది. అయితే మొత్తము ప్రపంచంలో 2 దేశాలలో ఉన్నాయి. ఒకటి ఇరాన్లో ఉంది, ఇంకోటి పాకిస్తాన్లో ఉంది. అయితే పాకిస్తాన్లో ఏదైతే ఉందో అది వరల్డ్ బెస్ట్ సాల్ట్, దాని మించిన ఉప్పు ఇంకోటి లేదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ బంద్ అయినందుకు ఇది దుబాయ్కి పోయి దుబాయ్ నుంచి వస్తుంది ఈ సాల్ట్. అంత కాస్ట్ ఉంది మనకి, చాలా కాస్ట్. ప్లస్ 5000 కిలోమీటర్ జర్నీ, ప్లస్ మన ఇండియా గవర్నమెంట్ దీని మీద 200% డ్యూటీ వేసింది. ఓ మై గాడ్, 200%. పుల్వామా అటాక్ అయినాక 2019లో. అయితే మనము 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు వాళ్ళు ట్రేడ్ బంద్ చేసిండ్రు. అయితే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా కంపెనీస్ షార్ట్ కట్ మెథడ్లో ఇరాన్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇరాన్ సాల్ట్ తినడానికి పనికిరాదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సాల్ట్ను, అక్కడ కూడా సాల్ట్ మైన్స్ ఉన్నాయి, ఆ సాల్ట్కే కొంచెం కలర్ యాడ్ చేసేసి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే చాలామంది నన్ను అడుగుతుంటారు, మార్కెట్లో అందరూ పింక్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తలేరని. నేనేమంటా అంటే కలర్ నన్ను అడగొద్దు, క్వాలిటీ ఒక్కటే నా చేతిలో ఉంది. నేను ఓన్గా గ్రైండ్ చేస్తాను, అది ఆ ప్రూఫ్ చూపిస్తాను. స్టోన్తోని పౌడర్ మ్యాచ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇది 3 కాలాల్లో 3 విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తేమని గ్రహిస్తుంది. మామూలుగా ఇట్లా ప్రెస్ చేస్తే లూజ్ అయిపోతుంది. ఇదే ప్యాకెట్ చలికాలంలో, వర్షాకాలంలో అయితే చాలా గట్టిగడుతుంది. గట్టిగట్టినప్పుడు మామూలుగా అయితే ఇట్లా కొంచెం గట్టిగా వేసి నేలకేసి కొడితే కానీ లూజ్ కాదు. అయితే మా సాల్ట్ ఫ్రీఫ్లో ఉండదు, ఇట్లా ముట్టుకుంటే జారిపోదు, ప్లస్ కలర్ రాదు, గడ్డగడతా ఉంటుంది. అయితే మార్కెట్లో 99% ఒక సైడ్ ఉన్నారు, నేను ఒక సైడ్ ఉన్నాను. అయితే జనరల్గా ఎవరైనా కానీ 99%నే నమ్ముతారు, 1% నమ్మరు. అయితే నేనేమంటా అంటే నేను చెప్పిన మాటలు ఏది వద్దు, ఏ రికమెండేషన్ ఏది వద్దు. మీరు సొంతంగా రాయి దంచండి. దంచితే మీరు దంచిన పౌడర్, నేను దంచింది సేమ్, నేను ఇచ్చిన పౌడర్. నాకు అర్థమైంది ఏంటంటే 2 మ్యాచ్ కావాలి. అన్నిటికన్నా మించి బయట అది కలర్ వస్తుంది అని అంటే ఇట్ మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ అని అర్థం. రాంగ్. అయితే ఇంకోటి ఏంటంటే ఓన్ గ్రైండింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఇప్పుడు ఆ 2 కంట్రీస్ కూడా మనము నమ్మదగ్గ కంట్రీస్ కావు. వాళ్ళు లూజ్ పౌడర్ ఇస్తున్నప్పుడు అందులో యాంటీ క్రాక్ ఏజెంట్, కలరు, ఇంకొకటి అది నేను చెప్పకూడదు, వీరే మాచన్న గారు చెప్పారు, అది చెప్పొచ్చో లేదో, ఆయన పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నారు అని చెప్పారు. అందులో ఆయన ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా చూపించాడు. ప్లస్ మనకు నెట్లో చూస్తే కూడా అవుననే కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. సిఎన్బిసి ఛానల్ కూడా ఉన్నాయి. ఒక ఉప్పల పొటాషియం సైనైడ్ అనేది 3% మిక్స్ చేస్తున్నారు.
అది ఏ విధంగా కూడా మంచిది కాదు. కరెక్ట్ కరెక్ట్. ఎందుకోసం అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఇది గ్రైండింగ్ సాల్ట్ గ్రైండ్ చేయాలంటే 1 ఎకర్ ల్యాండ్ కావాలి, చాలా పెద్ద పని. సాల్ట్ గ్రైండింగ్ చేయాలంటే పెద్ద ప్లేస్ కావాలి, ఇంకటి కంటైనర్ తిరగాలి. రాళ్ళని డంప్ చేసిన తర్వాత మేము రాళ్ళని కడుగుతాం, కడిగిన తర్వాతనే గ్రైండ్ చేస్తాం, కడిగి సన్ డ్రై చేస్తాం. ఇది చెయ్యాలి తప్పకుండా. ఎందుకోసం అంటే మైన్స్లలో చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని వాళ్ళు నడుస్తుంటారు, అక్కడ మన కంట్రోల్ ఉండదు. మా ప్రిమిసెస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ రాళ్ళన్నీ కడుగుతాం. అయితే ఈ రాళ్ళల్లో కొంచెం తరుగుడు తీసేస్తాం, కొంచెం మట్టి అది ఉంటుంది, ఆ తరుగు అంతా తీసేస్తాం. తరుగు తీసేసిన తర్వాతనే మేము గ్రైండ్ చేస్తాం. ఆ గ్రైండింగ్ ప్రూఫ్ నేను చూపిస్తాను. మనం ఓన్గా గ్రైండ్ చేసిన దానికే మనము గ్యారంటీ ఇస్తాం. లూజ్గా తీసుకొచ్చి అమ్మేస్తే అది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కడుపుకి తినే తిండి కదా. ఇప్పుడు మనం కూరగాయలు ఎట్లా కడుక్కుంటున్నామో రాళ్ళు కూడా ఇవన్నీ కడగాలి. కడిగితే కొంచెం ఖర్చు అవుతుంది, నేను ఒప్పుకుంటాను. ఖర్చు అవుతుంది, తరుగు అవుతుంది, నీళ్ళ వేస్టేజ్ అవుతుంది. అట్లా అన్నీ వేస్ట్ అనుకుంటే ఇంకా మనం వ్యాపారం చేయలేం. కాబట్టి నేనేమంటే చూడండి, ఇప్పుడు మీ ముందే నేను దంచిన చూడండి. ఇప్పుడు పింక్, డార్క్ పింక్ ఉంది, ఇప్పుడు లైట్ పింక్, కొట్టాక కొంచెం వైట్. కొట్టిన తర్వాత చూడండి అయిపోయింది, ఇట్లా అవుతుంది. ఇది చూసుకోవాలి, అంతేకాని కలర్స్ నన్ను అడగద్దు. మీరు ఎన్నిసార్లు ప్రజలు నన్ను చాలాసార్లు కలర్స్ అడుగుతారు. నేనంటే అరిచి గీ పెట్టినా సరే కలర్ వస్తే తీసుకోవాలి, లేదంటే రాదు. వస్తేనే తీసుకోవాలి. ఊరికి నన్ను కలర్ అని నన్ను ఇబ్బంది పెట్టదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా ముట్టుకుంటే జారిపోవాలంటారు, ఎక్కడికైనా జారుతుంది. అయితే నేను సింపుల్గా ఒకటే మాట చెప్తాను. సరే ఇవన్నీ మనం కొంచెం పక్కకు పెట్టేస్తే ఈ రాయి మీరు దంచండి, పౌడర్ చేయండి, మిక్సీ చేయండి. మీరు ఏదైనా గాజు సీసాలు వేసేసి ఎయిర్ టైట్ చేసేయండి. అట్లా ఒక 2 బాటిల్స్ 3 బాటిల్స్ పెట్టేసి ఏదైనా మీరు వర్షాకాలం, చలికాలం, ఎండాకాలంలో ఏదైనా అట్లా అబ్జర్వ్ చేయండి. లేదండి, ఇప్పుడు మామూలు సాల్ట్ అయినా కూడా వర్షాకాలం శీతాకాలం వచ్చినప్పుడు చెమ్మ పీల్చుకుని వాటర్గా అయిపోతుంది. దట్స్ క్వైట్ కామన్. కాకపోతే మీకు మార్కెట్లో ఉన్న సాల్ట్లు ఏవి కూడా మీకు తేమ గ్రహిస్తలేదు, అసలు వాతావరణం అబ్జర్వ్ చేస్తలేదు. అయితే జనాలకి ఇది అర్థమవుతలేదు. జనాలు ఏమనుకుంటారు అంటే అబ్బా ఇది ఈయనది ప్రవీణ్ది, అదే వజ్రతంది ఇట్లా ముట్టుకుంటే జారతలేదు, గడ్డ కడుతుంది. నెక్స్ట్ ఇదొకటి ఫైనల్ గా ఇది రాక్షస స్టోన్ అండి. ఇవి ఆవులు నాకుతాయి, ఆవులు కానీ గేదెలు కానీ గుర్రాలు కానీ ఇవి నాకుతాయి. ఎందుకు నాకుతాయి అంటే దానికి ఇందులో రాక్ సల్ఫ్లా 84 మినరల్స్ ఉంటాయి. అయితే ఈ మినరల్స్ అన్ని వాటికి అందాలంటే ఎప్పుడైతే పోషక తత్వాలు లోపం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇది ఆవులు కానీ గేదెలు కానీ గుర్రాలు కానీ నాకుతాయి అనమాట. నాకుతే ఏమైతుందంటే దానికి నోరు శుభ్రం అయిపోతుంది, ప్రేగులు శుభ్రం అవుతాయి, కడుపులో నొలి పురుగులు ఏమంటే చనిపోతాయి. దానికి అరుగుదల కూడా చాలా మంచిది. ఇది పశువులు కూడా నాకుతాయి. లేదు మనం దంచి కూరలు వేసుకుంటా అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ.